హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈ రోజు నుంచి నేను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ లాంగ్వేజ్కి సంబంధించి చేయదలుచుకున్నానండి. లాంగ్వేజ్ అనేటటువంటిది కమ్యూనికేషన్ సంబంధించినటువంటిది. అంటే మన భావాల్ని అవతల వ్యక్తికి వ్యక్తపరచాలి అని చెప్పనంటే మనము లాంగ్వేజ్ ద్వారా అంటే భాష ద్వారా మన భావాన్ని వ్యక్తీకరిస్తామండి. ఈ భాషను వ్యక్తీకరించేటటువంటిది లాంగ్వేజ్ అనమాట. ఈ భావాన్ని వ్యక్తీకరించేటటువంటిదే భాష. సో ఆ భాషకి ముందు ప్రైమరీగా ముఖ్యం ఏంటి అని చెప్పనంటే ఫస్ట్ కీ యూనిట్ ఏంటంటే లెటర్, అంటే అక్షరం అండి. కొన్ని అక్షరాలు కలిస్తే ఏమవుతుందండి? ఒక పదం, అంటే ఒక వర్డ్ అవుతుంది. కొన్ని పదాలు కలిస్తే అర్థవంతమైనటువంటి కొన్ని పదాలు కలిస్తే అది ఒక వాక్యం అవుతుంది. ఆ కొన్ని వాక్యాలు కలిస్తే ఏమవుతుందండి? అది ఒక పారాగ్రాఫ్ అవుతుంది. ఆ రకంగా మనిషి తను అనుకునేటటువంటి ఐడియాస్ని అవతల వ్యక్తికి అందజేస్తాడండి. సో దీనికి కొనసాగింపు మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ధన్యవాదాలు.